పట్టుకోండి సార్ ఎక్కడ ఇంకా యశోద ఇంకా కిక్కేది సంఘ బంధువులందరికీ నా ఉదయపూర్వక అభినందనాలు. ఈ ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం అధ్యక్షుడు కీర్తి ప్రభాకర్ గారు వారి సహచరులు చేస్తున్నటువంటి ఈ మహత్ కార్యాన్ని నేను మనసారా ఆహ్వానిస్తున్నాను. వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ మంచి కార్యక్రమాన్ని ఇక ముందు కూడా కొనసాగించి మన సంఘంలో విశేష కృషి చేసినటువంటి ప్రముఖుల్ని సత్కరించడం అది మన సంఘం నైతిక బాధ్యతగా భావిస్తున్నాను. అంతేకాకుండా ఇవాళ నేను ఒక చరిత్ర విద్యార్థిగా ఈ సామాజిక చరిత్రని అధ్యయనం చేసినటువంటి ఒక ఉపాధ్యాయునిగా నాకు తెలిసింది ఏంటంటే మొత్తం తెలుగు సమాజంలో మన కులము దర్జీ చింపోళ్ళు అనేటువంటిది ఒక చిన్న సమూహము. అయినప్పటికీ కూడా ఈ సమూహానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మనకు అనాదిగా పురాణ శాస్త్రాల్లో మన హిందూ వైదిక ధర్మంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వహించినటువంటి సమూహం ఇది. అంటే మానవునికి జన్మనిచ్చినటువంటి బ్రహ్మ మానవునికి శరీరం నిండా పట్టకప్పి పుట్టినటువంటి గొప్ప శాస్త్రవేత్త ఇతను ఈ మేరు సంఘం వారు. కాబట్టి ఇంత ఘనమైనటువంటి ఈ సంఘంలో అయితే మనకు ప్రధానంగా ఇప్పటికీ మన వృత్తిలో దాదాపు 80% మంది మన వృత్తి మీద ఆధారపడ్డారు. అయితే ఈ వృత్తిలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ వృత్తిలో ప్రతి కులం వాళ్ళు దీంట్లో ఉంటారు. అంటే ఇది మన విశాల హృదయానికి ఒక మచ్చతులుగా అంటే మన సంఘం వాళ్ళు మిగతా సమాజంతో బంధుమిత్ర వర్గాలు కలిగి ఉంటారు. మనం ఎప్పుడు కూడా సంతృప్తిగా ఆలోచించేటువంటి ఒక సమూహం కాదు. కాబట్టి ఈ సంఘానికి ఒక విశిష్టత ఉంది, సామాజికంగా, సాంస్కృతికంగా, మతపరంగా, వైదికంగా. కాబట్టి ఇట్లాంటి సంఘం అభివృద్ధి చెందాలి. అయితే ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే ఈ యొక్క ఆర్థిక వనరులు చూసినట్లయితే మన సమూహానికి మనం ప్రధానంగా వేరు వృత్తి మీద ఆధారపడ్డాం. కాబట్టి మన వాళ్ళకి భూమి కానీ ఉపాధి కానీ తర్వాత సమాజంలో ఆర్థిక పరిపుష్టి చాలా తక్కువ. అయినప్పటికీ ఇవాళ గత 30 సంవత్సరాలుగా చూస్తుందంటే నేను ఒక మారుమూల గ్రామంలో ఉండి నా తల్లిదండ్రులు రామగిరి లక్ష్మీనరసయ్య, మా అమ్మమ్మ రామగిరి భద్రమ్మ, నా తండ్రి కీర్తిశేషులు అడప జగన్నాథం, నా తల్లి అడప జయమ్మ. వాళ్ళ యొక్క సమిష్టి కృషి వల్ల వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ నాకు అన్ని రకాల సహకారం అందిస్తే నేను నా గురువు యొక్క తోడ్పాటుతో ఒక గ్రామంలో పుట్టి జిల్లా స్థాయిలో డిగ్రీ పూర్తి చేసి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వచ్చి ఎంఏ పూర్తి చేసి ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో రీసెర్చ్ పూర్తి చేసి ఆ తర్వాత జర్మనీ వెళ్ళి పిహెచ్డీ చేశాను. అంటే ఒక ఢిల్లీ నుంచి జర్మనీలో పోయినటువంటి ఒక నేను ఒక కృషి ద్వారా ఇవాళ ఉన్నటువంటి యంగ్ మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే కృషితో నాస్తి దుర్భిక్షం. కష్టపడి పనిచేస్తే సాధించేది ఏమీ లేదు. ఆంగ్ల భాషలో పట్టుదలను సాధించి అంతర్జాతీయ పట్టుదలతోనే సాధించేది చాలా ఉంటుంది. కాబట్టి ఇప్పటికి కూడా మన సంఘం వాళ్ళు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన పిల్లలకి ఇవాళ ఎంత సంపాదించినటువంటి ఇంపార్టెంట్ కాదు. మీరు ప్లాట్లు కొని ఇల్లు కట్టి డబ్బులు దాస్తే ఏమి రాదు. మీరందరూ కూడా తల్లిదండ్రులని చెప్పిందంటే మీరు విద్యనివ్వండి మీ పిల్లలకి. మీ దగ్గర ఎన్ని సేవింగ్స్ ఉన్నా కూడా విద్య మీద మీరు పెట్టుబడి పెట్టండి. విద్య పెట్టుబడి పెడితే ఆ విద్య ద్వారా ఒక మంచి ఔన్నత్యాన్ని పొందే అవకాశం ఉంది. ఎందుకంటే మన సంఘంలో మనకు భూములు లేవు, మన ఆస్తులు లేవు, మన ట్రాక్టర్లు లేవు, ఇళ్ళ జనాలు. కానీ విద్య వల్ల అంటే నాకు విద్య లేకపోతే నేను కూడా మామూలు దర్జీగా మిగిలిపోతున్నాను. నా తల్లిదండ్రులు కృషి చేసి నాకు విద్య ఇచ్చారు. ఆ విద్య వల్ల నేను ఒక సామాజిక ఔన్నత్యాన్ని పొందగలిగాను. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా, ఒక అంతర్జాతీయ ప్రొఫెసర్గా గుర్తింపు పొందాను. కాబట్టి మన విద్య అనేటువంటిది చాలా ఊరు. ఒకప్పుడు భూమి, ఒకప్పుడు ఆర్థిక పరిస్థితి, ఇవాళ వాటి వనరులకు ఎవరు పోవట్లేదు. కాబట్టి నా ఒకటే కృషి ఏంటంటే ఈ వ్యవసాయంలో పెద్దలందరూ కూడా తెలిసిందంటే మిత్రులారా మనమందరం కూడా సంస్థలో కృషి చేసి నాకు చాలా సంతోషం. ఇవాళ మీరు హాస్టల్స్ పెట్టి వేద విద్యార్థులకి విద్యార్థులను ఇస్తున్నారు, స్కాలర్షిప్ పెట్టండి.
మీరు స్కాలర్షిప్ విషయంలో కానివ్వండి, విద్యార్థి విషయంలో కానీ నా తోడ్పాటు మీకు ఉంటుంది. మోరల్గా, మెంటల్గా, ఇంటలెక్చువల్గా, ఏకడమిగా ఏ రకమైన సహకారం కావాలా నేను ఒక క్రియాశీలక సభ్యుడిగా మీకు సహాయం చేస్తానని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాము. నాకు సప్తగిరిలో ప్రోగ్రాం ఉంది. మరొకసారి ఈ సంఘ పెద్దలందరికీ నేను నమస్కరిస్తూ నాకు ఈ అవసరమైనటువంటి సన్మానాన్ని చేసినటువంటి మన వేరుసంఘ బంధువులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నా పేరు అడపతి నారాయణ. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఏ అవకాశము నాకు ఇచ్చినా కూడా నేను ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. రమ్మని చెప్పండి సార్. హలో, మీ సంఘం కూడా వచ్చి వారిని సత్కరించడం మేడం ఇక్కడ పట్టుకోండి మేడం. మేడం మేడం చాలా పట్టుకోండి. వేసి పట్టుకోండి తినుకో. ఇక్కడ పట్టుకోండి మేడం. పిల్లర్ ఇట్లా మంచి పట్టుకోండి. ఎస్ ఇక్కడ చూడండి మేడం. ఎస్ రెడీ. ఎస్ అట్లా పట్టుకోండి మేడం. కొద్దిగా ఉంగడి కండి. ఉండండి చెప్పుకొని తీసి ఎస్ ఇక్కడ చూడండి మేడం. ఓకే ఇక్కడ చూడండి మేడం. ఎస్ ఒకసారి లేదు మీరు కూడా రెడీ. ఎందుకు విద్య ఎందుకు అనేసి అనే బాగుపడేది తల్లిదండ్రులకు. అప్పుడు ఎవరు కూడా ప్రోత్సహించేవాడు కాదు. చదువు నేర్పించడం ఎందుకు, ఏదో సరిపోతుంది కదా అనే ఉద్దేశమే ఉండేది. కానీ మా తల్లిదండ్రులు, మా పిల్లలందరూ అలా అనుకోలేదు, ప్రోత్సహించారు. నేను ఎంతో బాగా చదువుకుంటున్నాను అనేసి చాలా ప్రోత్సహించేసి వాళ్ళు అప్పుడు హైయర్ సెకండరీ స్కూల్ 4th క్లాస్ వరకు చదివించారు. నన్ను మెరిట్ చదువుతున్నాను. మెరిట్ వచ్చిన తర్వాత నాకు మెరిట్లో ఇక్కడ మెడిసిన్ వచ్చేవారు, కానీ నాకు ప్రోత్సహించడం తగ్గించేసారు. లేదు మేనేజ్ చేస్తాను అంటే మా వారు అప్పుడు ముందుకు వచ్చి లేదు మంచి బ్రిలియంట్ మైండ్ కదా, సో తప్పకుండా నేను ఎంకరేజ్ చేస్తాను అనేసి మా వారు అర్థరాలు వారు నన్ను ప్రోత్సహించి చదివించారు. సో మెరిట్లో ఇక్కడ హైదరాబాద్లో చూసాను. మెడికల్ కాలేజీలో నేను ఎంబీబీఎస్ చేశాను. గాంధీ మెడికల్ కాలేజీలో బీజోడ్ చేశాను. సో నేను 1960 ఇక్కడికి వచ్చాను. కంప్లీట్ చేసుకుని 1988 ప్రాక్టీస్లో ప్రైవేట్ ప్రాక్టీస్లోనే ఉన్నాను. ఇక్కడికి గవర్నమెంట్ జాబ్ అయితే ట్రాన్స్ఫర్స్ అవుతాను అని పిల్లల మీద ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు అనే ఉద్దేశంలో ఇలా సీట్ అయ్యాను. సో ఇది నా గురించి ఏంటంటే మనము పట్టుదలతోటి మనసు పెట్టి ఎన్ని ఒడిదుడుకులైనా ఓర్చుకుంటే తప్పకుండా మనం అనుకున్న సాధిస్తాం. ఆ సాధించాలి అనే పట్టుదల ఇప్పటి యువకులలో కూడా ఉండాలి. మేము ఆడపిల్లలు ఏం చదువుకుంటామని అనే ఉద్దేశం ఉండకూడదు. తప్పకుండా చదవాలి, మంచి సుపీరియర్గా ఉండాలి. అదే నా యొక్క ఆశయం. మీ అందరూ కూడా మీ పిల్లలు కూడా తప్పకుండా మీరు ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో మీరందరూ కూడా ఇలా పాటిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మన ఒక రోజైనా 2 రోజులైనా ప్రత్యేకించి ఇది కూడా రన్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ ఉద్దేశం ఉండేయాలని
దానికి వెంటనే మాట్లాడతారు. దాంతో నేను డ్రాప్ అయిపోయాను. కానీ ఇప్పుడు మాత్రం తప్పకుండా నేను సర్వీస్ చేస్తాను. ఎవరైనా కానీ అయినా కానీ నన్ను తప్పకుండా కన్సల్ట్ చేయవచ్చు. ఎనీ ప్రాబ్లం కానీ రేటింగ్స్ సంబంధించి ఏదైనా కానీ తప్పకుండా సాయం చేస్తాను. వీలైనంత వరకు నా శాయశక్తులా తప్పకుండా సాయం చేస్తాను. అందరూ కూడా మెచ్చుకోవాలి. నా బిల్డింగ్ ఇక్కడ ఇస్లాం వ్యవహారాలు ఈ విద్యార్థి గ్రౌండ్ వెనకాలే ఉంది. సో దగ్గరనే ఉంటుంది, సెంటర్లోనే ఉంది కాబట్టి అందరూ కూడా అందుబాటులోనే ఉంటారు. ఇప్పటికి కూడా ఎవరైనా మనకు రోగం వస్తే తప్పకుండా వాళ్ళ పరిస్థితిని బట్టి నేను తప్పకుండా చూస్తున్నాను. మెడిసిన్స్ ఒకవేళ అవసరం అనుకుంటే నా దగ్గర ఉంటే నేను ఫ్రీగా కూడా సప్లై చేస్తాను. ఫ్రీ కన్సల్టేషన్ కూడా చూస్తాను. అది ఇక్కడ నాకు అవకాశం ఇవ్వండి. మన సంఘంలో కానీ వేరు భవనంలో కానీ ఒక కన్సల్టేషన్ రూమ్ పెట్టేసుకుంటే వారానికి 2 సార్లు ఒకసారి తప్పకుండా 1 గంట సేపు నేను ప్రయత్నిస్తాను, ఉండగలుగుతాను, చూడగలుగుతాను. కన్సల్టేషన్ టైమింగ్స్ కూడా నేను ఇస్తాను. సో దానికి మీరందరూ కూడా మన సంఘం పెద్దలందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. పనిచేసి జరిగింది. మనం ఏ భవన నిర్మాణానికి ఇతర ఏదైనా పని ఉన్నా కూడా వాటిని సంప్రదిస్తే సాధారణ ఏమన్నా వాళ్ళు ఆసుకొని మనం త్యాగ చేశారు. వారిని సత్కరించడం అంటే వేసకం కరోనా సత్కరించడంగా భావిస్తుంది. సార్ వారిని సత్కరించవలసిందిగా సన్మానించవలసిందిగా మన చీఫ్ అడ్వైజర్ గారు శ్రీ వెంకయ్య చంద్రబాబు గారిని ఆనంద శ్రీనివాస శ్రీ కాళకృష్ణ గారిని శ్రీ గౌరశేఖర్ గారిని కోరుతున్నాం. ఓకే ఇక్కడ సార్ ఇక్కడ చూడండి ఇక్కడ సార్ ఇక్కడ సార్ ఇక్కడ చూడండి సార్. మా నాన్నగారు పెద్దరాజు గారు వాళ్ళందరూ సెటిల్ అయిపోయారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి అందరూ పెళ్ళిళ్ళు చేశారు. మా చిన్న ఎంబీబీఎస్ ఇక్కడే ఉస్మానియాలో ఎండి అనిస్థీషియా చేసి ఇక్కడే గైనకాలజీ అనిస్థీషియా డాక్టర్ గారు హాస్పిటల్ ఇక్కడే సెటిల్ అయ్యారు. ఇంకా నా సహకారం మీకు అందరికీ అందిస్తారు. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. బిల్డింగ్ ఉంది సికింద్రాబాద్లో. ఆ బిల్డింగ్ నిర్మాణానికి అనేకమైనటువంటి కష్టాలు వచ్చాయి. ఈ కష్టాలు తీర్చింది ఎవరి అంటే మన అసిస్టెంట్ కమిషనర్ గారు, అలాగే డాక్టర్ రాబర్ట్ సత్యనారాయణ గారు, వారు డాక్టర్ గారు వారు మన మేలుకుల బంధువులందరూ కూడా రాష్ట్రంలో ఉన్న వీళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఎక్కడంటే డాక్టర్ గారి దగ్గర పరిగెత్తుకుంటారు. వారు ఆయన రెగ్యులర్ పేషెంట్స్ కూడా. అయితే వారిని సన్మానించినటువంటి చాలా గర్వంగా భావిస్తుంది. ఇప్పుడు వారిని సన్మానించవలసిందిగా శ్రీ వెంకయ్య చంద్రబాబు గారిని ఇంకోటి
పట్టుకోండి పట్టుకోండి ఇక్కడ నన్ను ముంగల్ పట్టుకోండి పట్టుకోండి సార్ పట్టుకోండి సార్ ఒకసారి పట్టుకోండి సార్ సార్ ఒకసారి పట్టుకోండి సార్ వెరీ కేర్ఫుల్ వెరీ కేర్ఫుల్ వెరీ కేర్ఫుల్ ఏసీ ఇక్కడ చూడాలి మేడం ఇక్కడ చూడాలి ఏసీ ఇక్కడ మేడం ఏసీ రెడీ ఇప్పుడు రెండు చేతులు పట్టుకోండి రెండు ఓకే ఏసీ ఇక్కడ చూడాలి మేడం పట్టుకోండి పుల్లలు పట్టుకోండి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి సార్ సార్ ఇక్కడ చూడండి సార్ ఎస్ రెడీ సార్ కొద్దిగా ముంగల్ రండి రెడీ మేడం ఇక్కడ చూడండి మేడం ఇక్కడ చూడాలి అందరూ నాకు నిర్ణయం చేసి గెలిపించినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ గౌరవమైన ప్రజలను ఆహ్వానం ఎప్పుడు నేను అనుకోలేదు. ఎప్పుడు ఏ క్షేత్రంలో నేను ఆయన నమ్మకం పెట్టుకోలేదు. ఇప్పుడు నేను చేసిన సహకారం ఎందుకంటే తగ్గింది నా క్లినిక్ గాంధీ సభ సభకు దగ్గర వలన మన కులస్తులు మన స్టూడెంట్స్ మన అతిథులు మన దైవత అందరికీ ఒకే భావనతో నేను సహకారం చేయడం జరిగింది. ఇది నేను నా కుటుంబంలో చేసిన సేవ. ఇందులో ఏమీ లేదు వాళ్ళే ఈవెన్ ముస్లిమ్స్ ఏరియా ఎక్కువ మన హిందువులు ఎక్కువ మన దళితులు ఎక్కువ అందరితో సమానంగా నా సర్వీస్ చేయడం జరిగింది. లాస్ట్ 15 years అవుతుంది ఏరియాలో టీవీ నడవడం. కాబట్టి దీన్ని గౌరవమైన ప్రజలకు నాకు తగ్గిందని నేను చాలా సంతోషపడుతున్నాను. దీనికి సహకారంగా నా తోడు చిన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళు ఆడుతున్న వాళ్ళు అన్నింటిలో పాల్గొన్న వాళ్ళు కూడా సాధారణంగా ఉన్నాయి. వాళ్ళు నాకు సహకరించినారు. నా పేరు రావడానికి కాదు ఆలోచించాడు. ఇటువంటి సేవ ఏదైనా సరే నాకు తగిన ప్రకారంగా మీరు నాకు సమయం కల్పించేటది తప్పకుండా సహకారం చేస్తాను. ఇందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ అందరికీ నాకు థ్యాంక్ యూ వెరీ మచ్. మన సమాజంలో 100కి ఒకరు ఉంటారు. ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రులకు ఒకరు ఇక్కడ పుట్టినారని వాళ్ళని చచ్చిపోతున్న వాళ్ళ సేవ చేశారు. దేశం తర్వాత వాళ్ళ భార్య కూడా
వాళ్ళ రుణం తీసుకురావడం